అసలు డే వన్ ఫ్యాన్ షో నుంచే గేమ్ చేంజర్కి హ్యూజ్ నెగిటివ్ రివ్యూస్ రాశారు. ఫస్ట్ డే నుంచి హెచ్డి మూవీ లీక్ అయింది. బస్సెస్ అండ్ లోకల్ టీవీస్లో అయితే హెచ్డి ప్రింట్ వేసేశారు. డెస్పైట్ ఆల్ ఆఫ్ దట్, గేమ్ చేంజర్ కలెక్టెడ్ 350+ crores గ్రాస్ అండ్ 70% రికవరీ. మీరు ఫస్ట్లీ ఎంత నెగిటివిటీ చేయాలన్నా చెక్కు చెదరని స్టార్డమ్ అతనిది. చిరుత వచ్చినప్పుడు చిరంజీవి వల్ల హిట్ అయింది అన్నారు. మగధీర అయితే కలెక్షన్స్ అంతా రాజమౌళి వల్ల అన్నారు. ఆరెంజ్ అయితే ఫ్లాప్. రచ్చ, నాయక్, తుఫాన్, ఎవడు, గోవింద్ అందర్వాడేలే, బ్రూస్లీ, రొటీన్ రెట్ట టెంప్లెట్స్ అన్నారు. అండ్ దాంతో కూడా హీ ఏబుల్ టు కలెక్ట్ 40+ crores షేర్. ఏదో చిరంజీవి, పవన్ కళ్యాణ్ పేరు చెప్తే ఒక 2 films వరకు అయితే వస్తారండి. తర్వాత అన్నీ ప్యూర్ బాక్స్ ఆఫీస్ స్టామినా. టు బి హానెస్ట్, చిరుకి, పీకేకి, ఆర్సీకి ఉన్నంత హైయెస్ట్ లేవు. ధృవాలో డిమానిటైజేషన్ టైంలో 98+ crores కలెక్ట్ చేయగలిగాడు. 55+ crores షేర్. అండ్ రంగస్థలం బాక్స్ ఆఫీసే కాదు, చరణ్ యాక్టింగ్ని ట్రోల్ చేసిన ప్రతి ఒక్కరూ నోర్లు మూయించాడు. అందరికీ ఆర్సీ కనబడలేదు, ఓన్లీ చిట్టుబాబే. ఇప్పుడు ఎన్ని క్యారెక్టర్స్ వచ్చినా దట్ ఫస్ట్ స్టెప్ విచ్ హీ టుక్ వాట్ చేంజ్ మెనీ హీరోస్ పర్స్పెక్టివ్ అండి. రస్టిక్ క్యారెక్టర్స్ చేయడం స్టార్ట్ చేసింది రంగస్థలం తర్వాతే. వివిఆర్ ఫ్లాప్ అయిన 65+ crores షేర్. ఆర్ఆర్ఆర్ అయితే మాత్రం ఎన్టీఆర్ పక్కన తేలిపోతాడు అన్నారు. కట్ చేస్తే ప్రతి మీడియా రామ్ చరణ్ వాక్స్ అవే విత్ ఆల్ ద ఎకలెట్స్ అన్నారు. అన్నవాళ్ళు నోర్లు మూయిస్తాడు తన వర్క్ చేస్తూ. అది ఆయన స్టామినా. ఒక గుడ్ ఫిలిం లాంటి గేమ్ చేంజర్ని చంపేశారు ఫస్ట్ డే నుంచే. అండ్ ప్రొడక్షన్ హౌస్ ఏం చేస్తున్నారో కూడా తెలియదండి. ఆల్రెడీ ఫుల్ పాజిటివ్ ఉన్న సంక్రాంతికి వస్తున్నాకి ఇంకా ప్రమోట్ చేస్తారు, కానీ కనీసం టీం నుంచి ఒక్క ప్రెస్ మీట్ లేదు రిగార్డింగ్ ఆల్ ద థింగ్స్ విచ్ ఆర్ హ్యాపెనింగ్ విత్ గేమ్ చేంజర్. ఏం లేదండి, చరణ్ అన్న ప్రైమ్ 3 years గేమ్ చేంజర్కి పెట్టాడనే బాధనే. ఇంత కష్టపడి తర్వాత కూడా ఇంత నెగటివిటీ వచ్చి సినిమాని లిటరల్గా చంపేస్తే ఏ ఫ్యాన్కైనా చాలా బాధగా ఉంటుంది. ఇప్పటికైనా టీం రెస్పాండ్ అవ్వాలని కోరుకుంటూ ఈ వీడియో.